ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని నెలలుగా మిడ్ డే మీల్స్ వర్కర్స్ ఇబ్బందులు పడుతున్నారు. చాలని జీతాలతో అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో 4 నెలల కిందట జీతం పెండింగ్ లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 నెలల జీతం బకాయి ఉందని వాపోయారు. కేవలం 1 నెల జీతం మాత్రమే పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పచారీ సామాన్లు సంబంధించిన బిల్లులు బకాయిలో ఉన్నాయని, ప్రభుత్వం తమకు ఏ నెల బిల్లులు ఆ నెలే వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. దీని మీద మరింత సమాచారం మిడ్ డే మీల్స్ వర్కర్స్ తో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిడ్ డే వర్కర్స్ గత 6 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు మధ్యాహ్న కార్మికులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ సమస్యలు ఏంటి? గత 6 నెలల నుండి జీతాలు రావట్లేదు అంటున్నారు. ఒక్కొక్కరికి 3,000 ఇస్తున్నారు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంత ఇస్తున్నాయి మీకు జీతాలు? ఎప్పటి నుండి రావట్లేదు మీకు? సార్, మాకు 6 నెలల నుండి జీతాలు రావట్లేదు. బిల్లులు అయితే ఒక్కొక్క స్కూల్కి అయితే 2 సంవత్సరాల నుండి కూడా రావట్లేవు. ఒక్కొక్కరికి 2-3 లక్షలు కూడా రావాలా. మేము అసలు అప్పులు చేసి మరీ చేసినాము, కానీ మాకు ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. జీతాలు కూడా పెరిగినాయి, ఇస్తామని అన్నారు. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో 10,000 జీతం ఇస్తామని అన్నారు, అవి కూడా ఇవ్వట్లేరు. ఇప్పుడున్న సమస్య ఏంటంటే, మాకు అసలు కోడిగుడ్లు విపరీతంగా రేటు పెరిగిపోయింది. కానీ మేము ఆ కోడిగుడ్లు అయితే రేటు పెట్టలేము. ప్రభుత్వమే ఇస్తే కోడిగుడ్లు మేము పెట్టగలుగుతాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూరగాయలు రేట్లు, కందిపప్పుల రేట్లు పెరిగినాయి. వాళ్ళు పెంచిన మెనూ కూడా ఇప్పటివరకు అసలు ఏమాత్రం ఇవ్వలేదు. ఆ మెనూ ఛార్జీ కూడా పెంచాలి, ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు సరుకులు అసలు మేము తేవాలంటే అసలు పుస్తల తాళ్ళు తాకట్టు పెట్టి అప్పులు, ఏ షాప్లోకి వెళ్ళినా మేము అప్పులు తెచ్చినాం. ఇప్పుడు అప్పులు ఇవ్వమన్నా కూడా వాళ్ళు మీరు పెట్టిన ఇవ్వండి అని అంటున్నారు. వాళ్ళు మమ్మల్ని ఇంకా ఎక్కడ కనబడ్డా కూడా అసలు రోడ్లని చూడకుండా, వేదని చూడకుండా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. మేము ఎట్లా తీర్చాలా? మాకు వచ్చే 1,000 రూపాయలు జీతంతో మేము ఇల్లు గడపాలనా? మా భర్తలేమో ఆటోలు వేస్తారు, ఒక్కోళ్ళు కూలీ చేసే వాళ్ళు ఉన్నారు. మేము పిల్లలకి అయినా వాళ్ళ పశువులు ఉండొద్దని కూడా మేము అటు చేసి ఇటు చేసి ఎంతో కష్టపడి మేము చేసి పిల్లలకి పెడుతున్నాం, కడుపు నింపుతున్నాము. అయినా ఇప్పుడు కోడిగుడ్ల సమస్య, రాగి జావ కూడా పెట్టమంటున్నారు. రాగి జావ అసలు మాకు రాగి జావ ఒకటే ఇస్తున్నారు, దానికి బిల్లు కూడా ఏమి ఇవ్వట్లేరు. దానికి కర్రలు కూడా మేమే కొనుక్కొచ్చుకొని, ఇప్పుడు కర్రలు కొనుక్కొచ్చుకోవాలంటే సైకిల్ వచ్చి 800 అంటున్నారు. 800 ఇప్పుడు మేము పిల్లలకే పెట్టాలా, కర్రలే కొనుక్కోవాలా? ఏమి చేయాలో మేము అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. జీతాలు ఎన్ని నెలల నుండి రావట్లేదు చెప్పండి? 6 నెలల నుండి రావట్లేదు సార్ జీతాలు. నెల ఎంత వస్తాయమ్మా మీకు? నెల ఇప్పుడు 3,000 పెంచారు. రేవంత్ రెడ్డి సార్ వచ్చి పెంచారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. 2,000 ఒకసారి, 1,000 ఒకసారి ఇస్తాను. అందులో ఇక్కడ స్ట్రెంత్ తగ్గిపోయిందని మేము 7 ఉన్నాం ఈ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో. ఒక 3 కావాలంట, మిగతా 4 తీసేస్తామంటాను. మేము స్టార్టింగ్ నుంచి చేసాం సార్. అయితే మాకు జీతం కూడా ఇవ్వలేదు స్టార్టింగ్లో, అయినా చేసాము. ఫస్ట్లో ఒక 500 ఇచ్చారు, అప్పటి నుంచి చేస్తున్నాం మేము. తర్వాత మన కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ఒక 1,000 రూపాయలు పెంచిండు. తర్వాత ఇప్పుడు రేవంత్ సార్ వచ్చి ఒక 2,000 పెంచిండు, కానీ ఇవ్వలేదు. అదే మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ డిమాండ్ ఏంటమ్మా? మాకు జీతాలు నెల రావాలి, పెట్టిన పెట్టుబడి కూడా నెల రావాలి. కోడిగుడ్లు కూడా గవర్నమెంట్ నుంచే రావాలి. కట్టెల బిల్లు కూడా ఇవ్వాలి. ఇదే మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే వర్కర్స్ అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్టే 3 నెలలు కావచ్చు, ఈ ప్రభుత్వంలో 3 నెలలు కావచ్చు, వారి నెలకు వచ్చి వీళ్ళకి ఖర్చు సుమారు 30,000 దాకా అవుతుంది. ఇప్పుడు పాలవంచులు అయితే పూర్తిగా అసలు గత 8 నెలల నుండి పూర్తిగా జీతాలు రావట్లేదని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కలిసి తమ వినతిని కూడా సమర్పించుకున్నప్పటికీ ఇప్పటికీ రావట్లేదని చెబుతున్నారు. పూర్తిగా అప్పుల పాలవుతున్నాం, వడ్డీలు కట్టలేకపోతున్నాం అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే 1,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం అయితే 2,000 రూపాయలు మిడ్ డే వర్కర్స్కి అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు చేస్తామని చెబుతున్నారు, కానీ ఇప్పటివరకు పెంచలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా మీద దయ చూపి ఈ జీతం కూడా పెంచాలని, అదేవిధంగా గత 6 నెలల నుండి పెండింగ్ ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే డబ్బుల్ని కూడా నిధులు విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో అయ్యప్ప, 6 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.